హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ మనం ట్రెడిషనల్ బడ్జెట్, సంప్రదాయ బడ్జెట్ విచ్ ఇస్ రెగ్యులర్ బడ్జెట్, అది డిస్కస్ చేద్దాం. రెండోది వచ్చేసి మనకి జీరో బేస్డ్ బడ్జెట్ అనేది ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది దీని గురించి. తర్వాత వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ ఆర్ అవుట్కమ్ బేస్డ్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. అవుట్కమ్ బేస్డ్ బడ్జెట్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ బడ్జెట్, ఓకే, పర్ఫార్మెన్స్ అనేది ఏదైతే తర్వాత లింగ ఆధారిత బడ్జెట్, జెండర్ బేస్డ్ బడ్జెట్ వచ్చేసి మనకి అడగడం జరుగుతుంది. సో పర్యావరణానికి సంబంధించిన గ్రీన్ బడ్జెట్, ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అనేది ఉన్నాయి. ఇందులో నుంచి ఫ్రీక్వెంట్గా మనకి రెగ్యులర్గా మనకి క్వశ్చన్స్ అనేది మనకి అడగడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎ వెరీ సింపుల్ వన్. సో ఆ సింపుల్ బేస్ చేసుకొని మనం చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకున్న ట్రెడిషనల్ బడ్జెట్. సో సంప్రదాయ బడ్జెట్ అని చెప్పేసి ఉంటుంది. సంప్రదాయ బడ్జెట్ అంటే బేస్డ్ ఆన్ ద పీపుల్స్ ఆర్ కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరైతున్నారో, కన్జ్యూమర్స్ ఎవరైతున్నారో ఆ మార్కెట్ డిమాండ్ అనేది ఏదైతుందో ఆ మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా, ఓకేనా, ఆ మార్కెట్కి సంబంధించిన ఆ డిమాండ్ అనుగుణంగా కన్జ్యూమర్స్ ఏదైతుందో కన్జ్యూమర్ టేస్ట్కి తగ్గట్టుగా, ఆ యొక్క దేశ ప్రజల యొక్క వినియోగదారులకు సంబంధించిన టేస్ట్కి తగ్గట్టుగా ఆ దేశంలో ఉన్న ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణం గత సంవత్సరం యొక్క బడ్జెట్తో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో ధరలు అనేది ఎంత మేరకు పెరిగాయి అనే ఆధారంగా, సో కొత్తగా నూతనంగా మన వాళ్ళు ఏమైనా యాడ్ అయ్యారా, కొత్త స్కీమ్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ అంటే ఓల్డ్ స్కీమ్స్ అనేది ఏదైతుందో, పాత పథకాలు అనేది ఏదైతుందో అవి కంటిన్యూ చేస్తూనే ఈసారి మేబీ యావరేజ్గా మనకి బడ్జెటరీ రిసోర్సెస్ 3%, 4%, 5% అంటే కన్వెన్షనల్గా అమ్మ, అంటే అదొక పరంపరగా, ఓకేనమ్మా, గతంతో పోలిస్తే ప్రతి శాఖ కూడా ప్రతి సంవత్సరము ఆ యొక్క ఫినాన్స్ మినిస్ట్రీ మీరు మీ యొక్క డిపార్ట్మెంట్కి, మీ యొక్క మినిస్ట్రీకి ఎంత నిధులు అవసరం ఉంటుందో చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు రిపోర్ట్ తెచ్చుకొని దాని ఆధారంగా వాళ్ళు బడ్జెట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తగా నూతనంగా ఉన్న పథకాలు అనేది అయితే యాడ్ చేస్తారు, ఓకేనా. ఆ యాడ్ చేసిన తర్వాత ఓవరాల్గా టోటల్ బడ్జెట్ అనేది గతంతో పోలిస్తే పెంచడం జరుగుతుంది. పెద్దగా డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండదు, ఓకేనా. సో ఆ యొక్క ఐటమ్ వైజ్ అనొచ్చు, లేకపోతే ప్రోడక్ట్ వైజ్ అనొచ్చు, సెక్టార్ వైజ్ కానీ సెక్షన్ వైజ్ కానీ, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి వివిధ సెక్షన్స్కి ఎంత అనేది కేటాయిస్తాం. అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, మళ్ళీ అందులో సబ్ సెక్టార్స్. సో ఇలా రకరకాలుగా మనకి శాలరీస్, పెన్షన్స్, అంటే ఒక రకంగా చెప్పండి ఇంకా జనరల్గా మన ఎవ్రీ ఇయర్ ఏదైతే ప్రజెంట్ చేసే బడ్జెట్ని మనం ట్రెడిషనల్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. అండ్ ఎంతసేపు కూడా ఎంత డబ్బుని మనం ఖర్చు పెట్టాము, ఎంత వ్యయం చేసాము అనే దాని మీదనే ఫోకస్ ఉంటుంది. కానీ ఆబ్జెక్టివ్స్ అనేది ఎంత, అంటే ఆ డబ్బు ఖర్చు పెట్టడం వల్ల మనం ఏం సాధించాము, ఏం అచీవ్ చేసాము, ఓకేనా, మనం ఆ లక్ష్యం అనేది నెరవేర్చామా లేదా అనేది ఎక్కడా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయరు. ఓకే, లైక్ జనరలైజ్గా చూసుకుంటే శాలరీస్, మిలిటరీ ఎక్స్పెన్సెస్, వీటి మీదనే మనకి ఎక్కువగా ఫోకస్ అంతా ఉంటుంది కదమ్మా. పలానా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఏమైనా లబ్ధి జరిగిందా, మనకి ఏమైనా లక్ష్యం అనేది నెరవేరిందా, ఇలాంటిది ఏమి ఉండదు, జనరలైజ్డ్గానే ఉంటుంది. జస్ట్ ఫోకస్ ఆన్ ది ఫండ్స్, కేవలం ఖర్చు చేశారనే దాని మీదనే దృష్టి పెడుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ న్యూ ఎక్స్పెన్సెస్, కొత్తగా చూపేవి ఉంటాయి, నూతనంగా ఏవైతే వ్యయాలు ఏదైతున్నాయో అవి మాత్రమే చూపిస్తాయి. సో ఇక్కడ డీమెరిట్ ఏందమ్మా, ఆ యొక్క పథకం వల్ల మనకి ఎటువంటి సమర్థత, అంటే ప్రోగ్రామ్ కానీ ఆ స్కీమ్ ఎఫిషియన్సీ అనేది ఎంత, ఆ పథకం అనేది ఎంత సమర్థవంతంగా మనం అమలు చేశాము, ఓకేనమ్మా, అది అసలు అవసరమా లేదా అనేది ఎక్కడ కూడా చూడరు. సో జనరలైజ్డ్గానే మనకుంటుంది. ఆ యొక్క పథకం యొక్క ఆవశ్యకత కానీ నీడ్ కానీ ఉందా లేదా అనేది అవసరం. సో అది అలా వెళ్తూనే ఉంటుంది, కొత్తగా అనేది ఏమి ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ జీరో బేస్డ్ బడ్జెట్ అనమాట, అంటే సున్నా ఆధారిత బడ్జెట్. ఇది మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క జీరో బేస్డ్ బడ్జెట్ అనేది ఎక్స్పెన్సెస్లో ఏదైతుందో వ్యయాల్లో మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అంతకుముందు కొన్ని మినిస్ట్రీ శాఖల స్పేస్ టెక్నాలజీలో అంతకుముందు వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఐ థింక్ 1986 జీరో బేస్డ్ బడ్జెట్ అనేది ఇక ఎక్స్పెన్సెస్ విషయంలో మాత్రమే వాళ్ళు ఖర్చు చేశారమ్మా. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద జీరో. సో ప్రతి విభాగం అనేది సున్నా నుండి మనకి ప్రారంభం అవుతుంది. ఎవ్రీ ఎక్స్పెండిచర్ మస్ట్ బి జస్టిఫైడ్ ఎఫ్రెష్, అంటే ప్రతి ఖర్చును కూడా కొత్తగా మనం సమర్థవంతంగా మనం చూపించాలి. వై షుడ్ దిస్ ఎక్స్పెండిచర్ కంటిన్యూ, అసలు ఈ పథకం కానీ ఈ వ్యయాలు కానీ ఖర్చులు కానీ మనం ఎందుకు కంటిన్యూ చేయాలి, ఎందుకు మనం నిరంతరంగా దాన్ని కొనసాగించాలి, సో దానివల్ల మనకేమన్నా ఉపయోగం ఏమన్నా ఉందా, సమర్థవంతంగా పథకం వల్ల మనకేమన్నా ఉపయోగం ఏముందా. ఇన్స్టెడ్ ఆఫ్ ఆటోమేటికలీ గివింగ్ 500 crores, అంతకుముందు మనకి ఆటోమేటిక్గా 500 కోట్లు కేటాయించేవాళ్ళు. అది ఎందుకంటే ఒక సంప్రదాయంగా ఒక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఓటు రాజకీయాలు కాబట్టి. సో ఇప్పుడు అట్లా కాదమ్మా, అసలు నిజంగా ఈ పథకం వల్ల మనకి నిజంగా ఏమంటే లబ్ధి ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు చూస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఏంది అడ్వాంటేజ్, రిమూవ్స్ వేస్ట్ఫుల్ స్పెండింగ్, ప్రయోజనాలు ఏందమ్మా, వృధా ఖర్చులు అనేది తొలగిస్తుంది, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆ యొక్క ఏదైతే బడ్జెట్ ఎఫిషియన్సీ అనేది మనకి పెరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అనవసరమైన వృధా ఖర్చులు అనేది తగ్గుతాయి. జీరో నుంచి స్టార్ట్ చేస్తారనమాట, అంటే మళ్ళీ సున్నా నుంచి మళ్ళీ బడ్జెట్ అంతా కూడా
వివిధ వర్గాలకి వివిధ రంగాలకి ఎంత కేటాయించాలనేది మళ్ళీ ఫ్రెష్ అనమాట. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్షేత్రస్థాయి నుంచి ఆ బడ్జెట్ లెక్కలు అనేది కూడా వాళ్ళు అంచనా అనేది వేయడం జరుగుతుంది. కానీ దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మిషనరీ, ఆ యంత్రాంగం అనేది ఏదైతుందో టైం కన్స్యూమింగ్, నిరంతరం ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరం పొడవునా ఇంకా వాళ్ళ బడ్జెటరీ ప్రిపరేషన్లో ఉండాలి. హ్యూజ్ పేపర్ వర్క్ అనేది ఉంటుందమ్మా. అంటే ఇప్పుడంటే మనకి డిజిటలైజ్ అయింది కాబట్టి మనకి ఓపెన్గా ఉన్నాయి, కానీ ఒకప్పుడు అనేది క్లిష్టంగా ఉండేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. జీరో బడ్జెట్ బేస్డ్ బడ్జెట్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ZBB వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ ఎవ్రీ ఇయర్ ద ప్రొజెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ మస్ట్ బి స్టార్ట్ ఫ్రమ్ ద జీరో. చెప్పే కదా, ఆ పథకాలు అనేది ఏదైతే ఉందో మళ్ళీ జీరో నుంచి మనం స్టార్ట్ చేయాలి. పాత పథకాల వల్ల మనకు ఉపయోగం లేదనుకుంటే మళ్ళీ ప్రవేశపెట్టాలి. పాత పథకాల స్థానంలో కొత్త పథకాలు అనేది ప్రవేశపెట్టాలనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ బిగినింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకేనా, ఖర్చుల రసీదులు ప్రతిదీ కూడా మొదటి నుంచి ప్రారంభమవుతుంది. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది వేస్తుంటారు గత సంవత్సరం బడ్జెట్ యాక్టివిటీ సంబంధం లేకుండా. అంటే ట్రెడిషనల్ బడ్జెట్ ఏంది, గత సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ యాక్టివిటీ ఏదైతుందో దాని ఆధారంగా వేస్తారు. కానీ ఇది అట్లా కాదు, గత సంవత్సరంతో బడ్జెట్తో సంబంధం లేదు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్తో వెళ్తుంది. ఆ యొక్క ఖర్చు వల్ల మనకు ప్రయోజనం ఉందా లేదా అనేది చూస్తుంటారు. అది జీరో బేస్డ్ బడ్జెట్, సున్నా ఆధారిత బడ్జెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, లైక్ ఇంతకుముందు మీకు పిక్చరల్గా చూపించాను సంప్రదాయ బడ్జెట్ అంటే ఆకులు ఏదైతే ఉందో. ఓకేనమ్మా, సో చూసారు కదా, ఇది సంప్రదాయ బడ్జెట్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి జీరో బేస్డ్ బడ్జెట్ అనేది చెప్పడం జరిగింది. సో పెళ్లి కాకముందు మీ ఇంట్లో ఆ యొక్క తినే మీ అమ్మ తిండి ఏదైతే ఉందో, మీ అమ్మ వంట అనేది ఏదైతే ఉందో అది ఒక రకంగా సంప్రదాయ బడ్జెట్. కానీ ఒక్కసారి పెళ్ళి అయింది అనుకుంటే, ఒక్కసారి మ్యారేజ్ అయింది అనుకుంటే జీరో నుంచి మీరు స్టార్ట్ అవ్వాల్సిందే. ఆ యొక్క టేస్ట్ అనేది మీరు మొదటి నుంచి కూడా చేయాల్సింది. అలా అని చెప్పేసి ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది ప్రతి నెల నేను పెళ్లి చేసుకుంటే కుదరదు. సో జనరలైజ్డ్గా ఏదో సరదాగా ఉంటుందని చెప్పేసి మీకు పిక్చరల్గా అది చెప్పాను. సో ఈ మధ్యకాలంలో ఈ యొక్క రీసెంట్ జంజీ కానీ అంతకుముందున్న జనరేషన్ అయితే ఫాస్ట్ ఫుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇది వచ్చేసి అమ్మ వంట. ఓకేనా, చిన్నప్పటి నుంచి మనం తింటూనే ఉంటాం. ఏదో పండగల అప్పులో లేకపోతే ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే కొన్ని స్పెషల్స్ అనేది యాడ్ అవుతాయి. కానీ భారీ చేతి వంట అలా కాదు కదా, ఎప్పటికప్పుడు కొత్త రుచులు వస్తుంటాయి, కొత్తగా ట్రై చేస్తుంటుంది. ఓకేనా, సో కడుపు నిండా తినాలి అని చెప్పేసి మా ఆయన అని చెప్పేసి, సో అలా మీరు జస్ట్ దాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఇంటర్ప్రిట్ లైక్ దట్స్. ఓకేనా, దాన్ని మీరు ఎగ్జామ్లో కన్సిడర్ చేయకండి అమ్మా. సో మిగతావన్నీ కూడా మీరు ఓన్గానే మనకి ఉంటుంది. సో జీరో బేస్డ్ బడ్జెట్ అనేది సింపుల్గా ఉంటుందమ్మా, చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఎంతసేపు కూడా మన యొక్క లక్ష్యాలు అనేది అచీవ్ చేయాలి, సాధించాలనే దాని మీద ఉంటుంది. ఇది వచ్చేసరికి మానిటర్ మాత్రమే చేస్తుంది, చేసిన ఖర్చులు అనేది అవినీతి లేకుండా చూసుకుంటుంది, పర్యవేక్షణ అనేది చేస్తుంది, అంతకుమించి ఏమీ ఉండదు. ఇది మొట్టమొదటిసారిగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో 1983లో ఇండియాలో సూత్రప్రాయంగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ వచ్చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ తర్వాత అంతకుముందు సురేష్ ప్రభు గారు రైల్వే మినిస్ట్రీలో ఇది జీరో బేస్డ్ బడ్జెట్ అనేది వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ ఇండియన్ రైల్వే ప్రాజెక్ట్స్లో అమలు చేశారు. ఇంతకుమించి మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అమ్మ. ఎందుకంటే ఇవి సింపుల్ మీరైనా సరే చదువుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మైండ్ జనరలైజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనమ్మా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి అవుట్కమ్ బడ్జెట్, పర్ఫార్మెన్స్ బడ్జెట్, సామర్థ్య ఆధారిత బడ్జెట్. సో పర్ఫార్మెన్స్ బడ్జెట్ అంటే ఏంటి, లింక్స్ ఎక్స్పెండిచర్ విత్ ఫిజికల్ పర్ఫార్మెన్స్. వ్యయాన్ని ఏదైతే మనం చెప్పుకున్న భౌతిక పనితీరుతో, శారీరక కదమ్మా, ఇక్కడ ఫిజికల్ అంటే ఏంది భౌతిక, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ నేను మెటీరియల్లో నేను అప్డేట్ చేస్తాను కంగారండి. సో భౌతిక ఏదైతే మనకున్న మౌలిక సదుపాయాలతోనే ఆ యొక్క పనితీరుతోనే వాళ్ళు ముడిపెడుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వాట్ వర్క్ వాజ్ డన్ విత్ ద మనీ స్పెంట్ అంటే నేను ఖర్చు చేసిన దానికి, నేను వ్యయం చేసిన దానికి ఏ పని అనేది జరిగింది అనేది మనకు ముఖ్యం. సో ఇక్కడ చూద్దాం మేజర్స్ ఎఫిషియన్సీ, దీనివల్ల మనకి సామర్థ్యం అనేది తెలుపుతుంది. డిపార్ట్మెంటల్ పర్ఫార్మెన్స్, ఆ యొక్క డిపార్ట్మెంట్ పనితీరు అనేది తెలుస్తుంది, సామర్థ్యాన్ని కొలవడం జరుగుతుంది. అవుట్పుట్ అనేది ఎంత, ఉత్పత్తి అనేది ఎంత జరిగింది, నాట్ అవుట్కమ్స్, ఎంత ఉత్పత్తి జరిగింది అనేది చూస్తుంది, ఫలితాలు అనేది చూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను, సో 500 కిలోమీటర్ల యొక్క రోడ్డు అనేది నేను బిల్డ్ చేశాను. ఓకేనమ్మా, ఇదేంది పర్ఫార్మెన్స్, అవుట్పుట్ మాత్రమే, ఎంత ఉత్పత్తి మాత్రమే, దీనివల్ల నాకు ఎంత లబ్ధి చెందింది అనేది నాకు అనవసరం. ఈ 500 కిలోమీటర్ల రోడ్డు వేయడం వల్ల నాకు ఎంత ఆదాయం వచ్చింది అనేది నాకు అనవసరం, ఎంత టోల్ ట్యాక్స్ అనేది ఫీజు అనేది కలెక్ట్ చేశాననేది నాకు అనవసరం, ఎంత ఉత్పత్తి జరిగింది అంటే డిపార్ట్మెంట్ ఎఫిషియన్సీ, రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, సీ పోర్ట్స్ కానీ, రైల్వేస్ కానీ, జనరలైజ్గా చెప్తే ఎంత అవుట్పుట్ అనేది వచ్చింది
అనే దాని మీదనే ఫోకస్ చేస్తారు. సో జనరల్గా వచ్చేసి ఇవన్నీ కూడా లైక్ అగ్రికల్చర్లో కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ ఇలా వీటిలో ఎక్కువగా మనకి ఈ పర్ఫార్మెన్స్ బడ్జెట్ అనేది ఉంటుందమ్మా. ఎంత సబ్సిడీలు ఇచ్చాము, ఎంత ఇన్సెంటివ్స్ ఇచ్చాము, దానివల్ల మనకి రైతు ఎంత అవుట్పుట్ జనరేట్ చేశాడు అనే దాని మీద ఉంటుంది. అలా మీరు కంపేర్ చేసుకుని, అంతేగాని రోడ్లు పెట్టుకోకుండా అమ్మా. రోడ్డు పెట్టుకుంటే అది అవుట్కమ్ బడ్జెట్తోకి కొంచెం సూటబుల్ అవుతుంది ఏదైతే ఉందో. సో కాకపోతే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అనేది చెప్పాను. ఇక్కడ 500 కిలోమీటర్లు మాత్రమే మనకి రోడ్డు అనేది మనకి అవుట్పుట్ అనేది వచ్చింది అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ రోడ్లు అనేది వేసాం. నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ బడ్జెట్, సామర్థ్యాధార బడ్జెట్. హోవర్ కమిషన్ సిఫార్సు మేరకు అమెరికాలో తొలిసారిగా ప్రవేశపెట్టారమ్మా 1948లో. 1968లో పరిపాలన సంస్కరణ సంఘం ఆధారంగా కేంద్రంలో కొన్ని మంత్రిత్వ శాఖలు ప్రవేశపెట్టారు. విధులు, పథకాలు, కార్యకలాపాల ఆధారంగా చేసేదే పర్ఫార్మెన్స్ బడ్జెట్. సో ఒకవేళ అడిగితే మాత్రం పర్ఫార్మెన్స్ బడ్జెట్ అనేది, సామర్థ్య ఆధారిత బడ్జెట్ అనేది భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అని చెప్పేసి అంటే మాత్రం 1968లో అమ్మ. ఇది జీరో బేస్డ్ బడ్జెట్ కంటే ముందే కేవలం అవుట్పుట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అవుట్కమ్ బడ్జెట్. నెక్స్ట్ వన్ వచ్చేసిందమ్మా అవుట్కమ్ బడ్జెట్. అవుట్కమ్, తెలుగులో కూడా అవుట్కమ్ బడ్జెట్ అనే మీరు రాయడానికి ప్రయత్నించడమా. యాక్చువల్లీ మెజర్స్ ద యాక్చువల్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్. నేను ఇంత వేయం చేశాను, ఇంత అవుట్పుట్ వచ్చింది, కానీ దానివల్ల లబ్ధి ఏంది, ఓకేనా. అవుట్పుట్ కాదు ఇక్కడ, అవుట్కమ్ ఎంత, దానివల్ల నాకు ఏం ప్రయోజనం చెందింది. 500 కిలోమీటర్ల రోడ్డు వేస్తే దానివల్ల నాకు ఏం లాభం వచ్చింది అనేది చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే నేను 500 స్కూల్ అనేది నేను కన్స్ట్రక్షన్ చేశాను, అది అవుట్పుట్. అవుట్పుట్ అంటే ఏంది, పర్ఫార్మెన్స్ బడ్జెట్. 500 స్కూల్లో నేను ఏదైతే కన్స్ట్రక్షన్ చేశానో అవుట్పుట్, కానీ దానివల్ల నాకు అవుట్కమ్ ఏంటి, లిటరసీ రేట్ అనేది ఎంత పెరిగింది, అక్షరాస్యత అనేది ఎంత పెరిగింది. ఇటీవల చూసుకుంటే సిక్కిమా, అస్సామా, ఇట్ హాస్ బికమ్ 100% లిటరేట్ స్టేట్ అయిపోయింది కదా, ఓకేనా. అంతకుముందు కేరళ అయింది. సో నేను ఆ యొక్క ఉల్లాస స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా నా యొక్క అవుట్కమ్ అనేది ఏంటి, అంతేగాని అవుట్పుట్ కాదు, ఓకేనా. ఎంత ఖర్చు చేశాను, ఎన్ని స్కూళ్ళు బిల్డ్ చేశాను, ఓకేనమ్మా, ఎన్ని రోడ్లు నిర్మించాను, లేకపోతే ఎన్ని సీపోర్ట్స్ నిర్మించాను, ఎన్ని ఎయిర్పోర్ట్లు, హైవేలు నిర్మించాను, ఎన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అనేది టేకప్ చేశాను, ఎన్ని యూనివర్సిటీస్ అనేది నేను బిల్డ్ చేశాను అనేది కాదు. అది అవుట్పుట్, అది పర్ఫార్మెన్స్ బడ్జెట్. కానీ అవుట్కమ్ ఎంత, దానివల్ల లిటరసీ రేట్ ఎంత పెరిగింది, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం అనేది ఎంత పెరిగింది, ఓకేనమ్మా, దానివల్ల ట్రాఫిక్ అనేది ఎంత కంజెషన్ అనేది తగ్గింది, ఇదంతా కూడా చూసుకుంటారు. దీని ఏమన్నా అవుట్కమ్ బడ్జెట్. దాని యొక్క ప్రభావం అనేది ఏంటి, ఆర్థిక వ్యవస్థ దాని యొక్క ప్రభావం అనేది ఏంటి, ఎంత ప్రభావం చూపించింది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది అవుట్కమ్ బడ్జెట్, ఓకేనమ్మా. సో ఖర్చు యొక్క వాస్తవ ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి ఫలితాలు సాధించబడ్డాయి అనే దానిపై దృష్టి పెడుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాట్ రిజల్ట్స్ ఆర్ అచీవ్డ్, ఎంత ఫలితం సాధించామనే దాని మీదనే ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో జల్ జీవన్ మిషన్, హౌస్ హోల్డ్స్ రిసీవింగ్ ట్యాప్ వాటర్, గుర్తుందా లేదా. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కూడా ఫంక్షనల్ ట్యాప్ వాటర్ అనేది అందిందా లేదా. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, అందరికీ కూడా రోడ్డు కనెక్టివిటీ అనేది ఉందా లేదు. హెల్త్ స్కీమ్స్ ఏదైతే మనం చెప్పుకున్న ప్రధాన ఆయుష్మాన్ భారత్ అనేది ఏదైతుందో, ఆరోగ్యశ్రీ కార్డులు అనేది ఏదైతుందో, మనకి ఐఎంఆర్ ఎంఎంఆర్ అనేది తగ్గిందా లేదా, ఓకేనా. సో మినిస్ట్రీస్ ఇంక్రీజింగ్ రిపోర్ట్ మెజరబుల్ అవుట్కమ్స్ అండ్ టార్గెట్స్. ప్రస్తుత ధోరణిలో చూసుకుంటే ఎక్కువగా అవుట్కమ్ బడ్జెట్ మీదనే నరేంద్ర మోడీ గారు ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఎంత ఖర్చు చేస్తున్నామని కాదు, దాని యొక్క ఫలితం అనేది, సత్ఫలితాలు అనేది కూడా మనం చూపించాలి అనేది నీతి ఆయోగ్ వచ్చేసి ఈ మధ్యకాలంలో ర్యాంకింగ్స్ కూడా పెట్టడానికి కూడా కారణం అదే. సో అలా మనకి స్వచ్ఛ భారత్ అయినా తీసుకోండి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకోండి, జల్ జీవన్ మిషన్ తీసుకోండి, సౌభాగ్య యోజన తీసుకోండి, ఏ పథకం తీసుకున్నా కానీ, ఓకేనా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకోండి, అన్నీ కూడా మ్యాక్సిమం అవుట్కమ్ బేస్డ్గానే ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా. ఫలితాలు అనేది ఆశిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, కేవలం ఉత్పత్తి కాదు. సో ఉత్పత్తి అంటే ఏంది, పర్ఫార్మెన్స్ అంటే ఏంది, అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, అది సూటబుల్ అవుతుంది. కానీ ఇక్కడ లిటరసీ రేటు, హెల్త్, ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇవన్నీ కూడా కొంచెం నాకు తెలిసినంతకు మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. పర్ఫార్మెన్స్ బడ్జెట్, ఇన్పుట్ ఎంత ఇచ్చాం, అవుట్పుట్ ఎంత వచ్చింది. అవుట్కమ్ బడ్జెట్, అవుట్పుట్ ఎంత వచ్చింది, రిజల్ట్ ఎంత వచ్చింది. హౌ మచ్ మనీ వాస్ స్పెంట్ అండ్ వాట్ వాస్ ప్రొడ్యూస్డ్, వాట్ ఇంపాక్ట్ ఆర్ రిజల్ట్ వాజ్ అచీవ్డ్. ఇక్కడ ఫిజికల్ అండ్ ఫినాన్షియల్ టార్గెట్స్ ఉంటాయి. ఇక్కడ ఫిజికల్ టార్గెట్స్, దాని యొక్క అవుట్కమ్ అనేది ఉంటుంది. సో 100 కోట్లు 100 కిలోమీటర్లు. సో ఆ 100 కోట్ల వల్ల మనకి ట్రావెలింగ్ టైం తగ్గిందా, కంజెషన్ తగ్గిందా, ఎకనామిక్ యాక్టివిటీ దానివల్ల మనకి ఏమైనా ఆదాయం పెరిగిందా, సో ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అవుట్కమ్ బడ్జెట్ వచ్చేసి 2005 నుంచి మనకి ఉంది. ఇది ఎఫిషియన్సీ, సామర్థ్యం అని చూస్తుంది. ఇది ఎఫెక్టివ్, ప్రభావం అనేది చూపిస్తుంది. ఎంత ప్రభావితం చెందింది ఆర్థిక వ్యవస్థ మీద, ఎంత ప్రభావితం చేసింది, ఇది వచ్చేసి ఎంత సమర్థత, సామర్థ్యం. సో ఈ రెండు కూడా ఇప్పుడు దీనికంటే ఎక్కువగా దీని మీద అవుట్కమ్ మీదనే మన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో నెక్స్ట్ వన్ జెండర్ బేస్డ్ బడ్జెట్. ఇది మీ అందరికీ కూడా జనరలైజ్డ్గా మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చమ్మా. సో దానివల్ల మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎంత సాధించాం, ఓకేనా, మహిళా సాధికారికత అనేది ఎంత సాధించాం, మహిళలకు సంబంధించిన విషయాల్లో మనం ఎంత పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాం. 2005 నుంచి 6 నుంచి స్టార్ట్ చేశారు. ఎగ్జామిన్ హౌ బడ్జెట్ బెనిఫిట్స్ ఉమెన్. ఈ బడ్జెట్ మహిళలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో పరిశీలిస్తుంది. ఫోకస్ ఆన్ ఉమెన్ వెల్ఫేర్, ఉమెన్ ఎంపవర్మెంట్.
మహిళా సంక్షేమం అనేది ఏదైతుందో సాధికారికతపై దృష్టి పెడుతుంది. బేటీ బచావో బేటీ పడావో పానిపట్టు, మెటర్నిటీ బెనిఫిట్స్, జనని సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, సో ఉమెన్స్ హాస్టల్స్, స్కిల్ డెవలప్మెంట్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ ఉమెన్ ఏదైతే మనం చెప్పిన జెండర్ ఇన్ఈక్వాలిటీ. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందమ్మా, ఆ యొక్క లింగ అసమానతలు అనేది తగ్గించాలనేది లక్ష్యంగా ఈ యొక్క జెండర్ బేస్డ్ బడ్జెట్స్. సో దానికి సంబంధించిన లెక్కలు అనేది ఎప్పటికప్పుడు కూడా మనకి ఆ యొక్క బడ్జెట్లో వస్తుంటాయి. బట్ మనకి ఉన్న లేటెస్ట్ బడ్జెట్ అనేది మీరు చూసుకోండి, 2026లో చూసుకుంటే దాదాపు 5 లక్షల కోట్లు అనేది మనకి ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 55 మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారమ్మా. సో ఓకే, సో నెక్స్ట్ వన్ గ్రీన్ బడ్జెటింగ్, క్లైమేట్ బడ్జెటింగ్ అంటాం, పర్యావరణ బడ్జెట్ లేదంటే హరిత బడ్జెట్ అని చెప్పేసి అంటాం. 2020 నుంచి మనకి ఇది చాలా ఇదిగా ఎక్కువ ఉందమ్మా. పర్యావరణ ప్రభావం అనేది ఎలా చూపిస్తుంది, ప్రభుత్వం యొక్క వ్యయం అనేది పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం అనేది చూపిస్తుంది అనేదే గ్రీన్ బడ్జెటింగ్. సో ఎంతసేపు కూడా రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఈవీ, ఎలక్ట్రిక్ అడాప్షన్, పొల్యూషన్ కంట్రోల్, సోలార్ మిషన్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, వీటి మీదనే ఫోకస్ చేస్తున్నాము. ఇది మీరైనా సరే చెప్పే కదా, ఓన్గా చదువుకోవచ్చు అని చెప్పేసి. సో ఢిల్లీ అనౌన్స్డ్ ప్లాన్స్ ఫర్ గ్రీన్ బడ్జెట్ అప్రోచ్ ఇన్ 2026-2027. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఆల్గే ఏదైతే మనకు సంబంధించిన ట్రీస్ అనేది ఏదైతుందో కార్బన్ డైఆక్సైడ్ అనేది పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వెదజల్లుతుందని చెప్పేసి ఆల్గే ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ ఏదైతుందో అవన్నీ కూడా గ్రీన్ బడ్జెట్ ఏదైతుందో ఇదంతా కూడా దీని మీదనే ఉంటుందమ్మా. సో నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం టైప్స్ ఆఫ్ బడ్జెట్ అని కూడా మీకు జనరలైజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.